రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఏ మనసునైతే కలిగి ఉన్నారో ఆ మనసు మనము కూడా కలిగి ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ మనకు రాయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నారు అని అంటే మనకి తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి రావడానికి ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఆ గొప్ప ధన్యత లేదు అనంటే అక్కడ అందరి చేత ఆరాధింపబడుతున్నటువంటి ఆ ఆరాధన, ఆ యొక్క మహిమ, దాని అంతటిని కూడా ఆయన విడిచిపెట్టి మరి మన కొరకు దాసుల స్వరూపమైనటువంటి మహానవుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆయన రిక్తుడుగా తనను తానే చేసుకున్నాడు. ఆయన తను తగ్గించుకుని లోకానికైనా వచ్చాడు, విధేయత చూపించాడు. మరి అటువంటి మనసు మనం ధరించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మనము విధేయత చూపించేటువంటి వారముగా ఉండాలి. మనం దేవునికి లోబడేటువంటి బిడలముగా మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం రిక్తులుగా చేసుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని పైన మాత్రమే మనము ఆధారపడేటువంటి బిడలముగా మనం ఉండాలి. మన స్థాయి పైన అని చెప్పేసి మనం హెచ్చించుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు. దేవుడే తన స్వరూపమును లేదంటే తన పొందుతున్నటువంటి మహిమను విడిచిపెట్టి ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకుంటే ఆయన ఖచ్చితంగా ఒకానొక దినమున మనల్ని మరి తగ్గిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసును మనం ధరించుకోవాలి. మనం లోబడడం మనము నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. మనము ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. మనం తండ్రి యొక్క చిత్తానికి లోబడినటువంటి బిడలముగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. కనుక మరి దేవునికి కలిగినటువంటి పరిశుద్ధత, ఆయనకి కలిగినటువంటి మనసు మనం కూడా ధరించుకుని ఆయన వెంబడించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గనుడై ఉన్నటువంటి మా దేవా, మీకు వందనాలు ప్రభా. మీరు కలిగినటువంటి మనస్సును యేసయ్యా మేము కూడా కలిగి ఉండుటకు మాకు నేర్పించు ప్రభా. ఎంత దీనత్వము, ఎంత సాత్వికము ప్రభా, ఎంత వినయము, ఎంత విధేయత ప్రభా. ఆయా రిక్తునుగా మార్చుకున్నావు. ఆయా సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నావు కదా ప్రభా. ఆయా అటువంటి తగ్గింపు మాలో నింపండి. అటువంటి నా ప్రభా యేసయ్యా స్థితిని మాలో ఉంచి ప్రభా నడిపించమని ప్రభా వేడుకుంటున్నాం. అయితే నాయనా మమ్మల్ని మేము హెచ్చించుకున్నట్టుకు మాలో ఏ మంచి లేదు కదా ప్రభా. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకునేటువంటి వారంగా కాకుండా ఉండినట్లు ప్రభా మమ్మల్ని మేము మీ సన్నిధానంలో తగ్గించుకునేటువంటి బిడ్డలుగా ఉండటం మా అందరికీ నేర్పించమని ప్రభా ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.